శివుడు మాత్రమే ఆది మరియు అంతములేని తత్వం, ప్రకృతి పరమాత్మ కలయికకు ప్రతీకం. శివుని ప్రతిరూపం మన జీవితానికి గొప్ప సందేశం అందిస్తుంది. ఆయన్ని ఆరాధించడం అంటే మనం కూడా మంచితనం, సహనం, సామరస్యాన్ని అలవరుచుకోవడం. శివుని రూపం విశిష్టత ఏమిటో తెలుసుకుందాం రండి. శివుడు జటాజూటంతో, నుదుటన త్రినేత్రం కలిగి, మెడలో పాముని ధరించి, పులి చర్మం ధరించి, భస్మం పూసుకుంటాడు. త్రిశూలం, ఘమరుతో, నంది వాహనంగా ఉంటాడు. శివుడు ఎందుకు అలా ఉంటాడు? అవన్నీ దేనికి సంకేతాలు? మనం ఏం నేర్చుకోవాలి? శివుని జటాజూటం మనస్సు స్థిరతకు మరియు ధైర్యానికి సంకేతం. శివుడు తలపై గంగానది ఉంటుంది. అంటే మనస్సు ఎంతటి ఒత్తిడిని అయినా సహించగలదు. మనం జీవితంలోని ఒడిదొడుకులను ధైర్యంగా ఎదుర్కోవాలి. అలజడి కలిగించే విషయాలను నియంత్రించుకుని ప్రశాంతత సాధించాలి. త్రినేత్రం జ్ఞానం మరియు స్పష్టతకు ప్రతీక. శివుని త్రినేత్రం అంటే భూత, భవిష్యత్తు, వర్తమానంపై స్పష్టమైన దృక్కోణం కలిగి ఉండటం. సరైన ఆలోచన, సరికొత్త దృక్కోణంతో జీవితాన్ని అర్థం చేసుకోండి. కంటి ముందు కనబడుతున్నా, చెబుతున్న మాటలు విని నిర్ణయాలు తీసుకోకూడదు. ఇది మనకు జ్ఞానం, అవగాహన, నిజమైన దారి చూపుతుంది. రోజూ ధ్యానము చేయడం ద్వారా మనం సాధించగలం. శివుని నీలకంఠం త్యాగం మరియు ధైర్యానికి ప్రతీక. ప్రతికూల పరిస్థితులను ధైర్యంగా ఎదుర్కోవడం. శివుడు హాలాహల విషాన్ని పానంచేసి లోకాన్ని రక్షించడం ఆయన త్యాగానికి ప్రతీక. మరియు ప్రతికూల పరిస్థితులు వచ్చినప్పుడు ధైర్యంగా ఎదుర్కొనే నేర్పును కలిగి ఉండటం. ప్రతికూల పరిస్థితులను అనుకూలంగా మార్చుకోవడం. మన కోపాన్ని, బాధను, అసూయను అదుపులో పెట్టుకోవడం. సమయానుకూలంగా ప్రవర్తించడం శివుని నీలకంఠం మనకు నేర్పిస్తుంది. శివుడు శరీరమంతా భస్మం పూసుకోవడం ఇది అంతిమ సత్యాన్ని గుర్తుచేస్తుంది. ఏది శాశ్వతం కాదు అని, అతివ్యామోహాలను వదిలి నిజమైన విలువలకు ప్రాధాన్యత ఇవ్వాలి అని సూచిస్తుంది. శివుని తలపై చంద్రవంక మనస్సు, ప్రశాంతత మరియు నియంత్రణ ప్రతీక. శివుని శిరస్సుపై చంద్రవంక ఉండటం మనలో శాంతి, స్థిరత, మానసిక నిబద్ధత అవసరమని సూచిస్తుంది. కోపాన్ని తగ్గించుకొని ప్రతి పరిస్థితిని శాంతంగా, ఓర్పుతో చక్కబెట్టుకోవాలి అని. శివుని మెడలో పాము భయాన్ని, అహంకారం జయించడం సూచిస్తుంది. శివుడు పామును మెడలో అలంకరించుకోవడం అంటే భయం మీద ఆధిపత్యం. జీవితంలో ఎప్పుడైనా భయం వేసినప్పుడు అక్కడే ఆగకుండా మనం ధైర్యంగా ముందుకు సాగాలి. చివరకు విజయం మనదే అనే ధైర్యాన్ని అలవర్చుకోవాలి అని. శివుడు పులి చర్మం ధరించడం ఇంద్రియాలను అదుపులో ఉంచడానికి ప్రతీక. శివుడు పులి చర్మాన్ని ధరిస్తాడు. ఇది అహంకారం లేకపోవడం, ధైర్యాన్ని, కోరికలను జయించడం సూచిస్తుంది. అందానికి, సంపద కంటే ధర్మానికి, నిస్వార్థతను ప్రాముఖ్యం ఇవ్వాలి అని అర్థం. శివుని త్రిశూలం సృష్టి, క్రియ, లయలకు ప్రతీక. ఇది మనలోని భావాలను, మన ఆలోచనలను, మనం చేసే పనులను సూచిస్తుంది. జీవితంలో కష్టం వచ్చినప్పుడు అతిగా బాధపడటం, అతిగా ఆలోచించి మనసును, శరీరాన్ని బాధపెట్టడం చేయకూడదు. మానసికంగా, శారీరకంగా ఆరోగ్యంగా జీవితాన్ని బ్యాలెన్స్ చేయడం నేర్చుకోవాలి అని చెబుతుంది. శివుని వాహనం నంది ధర్మానికి ప్రతీక. నంది విశ్వాసం, ధర్మం, నిబద్ధతను సూచిస్తుంది. జీవితంలో నిబద్ధతతో, నిజాయితీతో, ఓర్పుతో ఉండాలి అని నేర్పిస్తుంది. శివుని డమరు సృష్టి మరియు సమతుల్యతకు ప్రతీక. డమరు శబ్దం బ్రహ్మాండంలోని ఓంకారనాదం. ఇది సృష్టి సమతుల్యతకు సూచనం. జీవితంలో సంగీతం, ధ్యానం, సానుకూలత కలిగి ఉండాలి అని అర్థం. శివుని రుద్రాక్షమాల భక్తి మరియు ఆధ్యాత్మికతకు ప్రతీక. రుద్రాక్షలు శక్తి, మోక్ష మార్గాన్ని సూచిస్తాయి.
ఆధ్యాత్మికతను రోజువారీ జీవితంలో భాగం చేసుకోవాలి అని అర్థం. శివుని ఆరాధన సహనం, ప్రేమ, మోక్ష మార్గంకు ప్రతీక. శివుని ఆరాధన అంటే మనస్సును క్షమాగుణంతో నింపుకోవడం అని. ద్వేషం, అసూయ, కోపం వదిలిపెట్టి సహానుభూతితో జీవించాలి. జీవితంలో మోక్షం అనేది మన ఆలోచన విధానంలో ఉంటుంది.